ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ చైర్మన్ గారిని కలిసాము, సీతా దయాకర్ రెడ్డి గారు. రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు మీట్ హర్. బికాజ్ ఇక్కడ రాగానే మేము ఎప్పుడైతే మా గ్రీవెన్స్ చెప్పామో, మేము ఎందుకు వచ్చామనే విషయాన్ని చెప్పినప్పుడు మేడం చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. అండ్ షీ టోల్డ్ దట్ ఆల్రెడీ ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో సండేనే తను వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చెప్పారంట, ఖచ్చితంగా మండే రోజు స్పెషల్ బెంచ్ పెడదామని. యూజువల్లీ ఇక్కడ ఎవ్రీ వెనస్డే బెంచ్ ఉంటుంది, బట్ మండే వాళ్ళు సూమోటోగా బెంచ్ కండక్ట్ చేశారు, స్పెషల్ బెంచ్. అండ్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళకు కూడా సమన్స్ పంపించారంట. సో మేము ఇచ్చిన లెటర్లో కూడా మేము చాలా క్లియర్ గా చెప్పాము, కావాలని చెప్పి పోక్సో చట్టం ప్రకారం ఏదైతే యాక్షన్ తీసుకోవాలో అది ఇప్పటి వరకు తీసుకోలేదు. రాజ్యాంగం మనకి సమానత్వ హక్కు ఇచ్చింది, ప్రతి ఒక్కరికి చట్టం అనేది అందరికీ సమానమే. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ కొడుకు అని చెప్పేసి ఆయనకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఎంక్వైరీ లేట్ అవుతుంది? సో అదే కాకుండా అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారు. ఆ కాపీ కూడా మేము ఇచ్చాము, ఎఫ్ఐఆర్ కాపీ కూడా లోపల సబ్మిట్ చేశాము. దాని కంటెంట్స్ ప్రకారం కూడా క్లియర్ గా మైనర్ బాలికలతో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. సో ఆ విషయాన్ని కూడా చెప్పాము, కావాలని చెప్పి వాళ్ళని మభ్యపెట్టాలి, భయపెట్టాలనే ఉద్దేశంతో ఇట్లా ఫాల్స్ కేసు వేశారని చెప్పాము. సో కరీంనగర్ పోలీసులకు కూడా సమన్స్ ఇష్యూ చేస్తా అన్నారు. సో అదే విధంగా ఇక్కడ పేట్ బషీర్బాద్ పోలీసులకు కూడా సమన్ ఇష్యూ చేశారు. సో ఎందుకు డిలే అవుతుంది? యాజ్ పర్ లా పోక్సో చట్టం ప్రకారము ఏదైతే విదిన్ 24 hours లో అక్యూజ్ ని కస్టడీలోకి తీసుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి, 164 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించాలి. సో ఆ రికార్డ్ చేసినప్పుడు ఒకవేళ అతను చేసిన నేరం ఇంకా తీవ్రతరం అయితే ఆ సెక్షన్స్ ఏదైతే ఉందో అవి మళ్ళీ ఆల్టర్ చేయాలి. సో యాక్చువల్ గా యాజ్ పర్ కంప్లైంట్ కూడా ఏదైతే సెక్షన్ 7 and 8 ఆఫ్ పోక్సో యాక్ట్ ఉంటుందో ఆ సెక్షన్స్ పెట్టకుండా కావాలని చెప్పి డైల్యూట్ చేసి సెక్షన్ 11 and 12 పెట్టారనేసి కూడా ఆ విషయాన్ని కూడా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాము. సో చాలా సానుకూలంగా స్పందించారు, మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మరి చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ విషయంలో